అందరికీ శనార్థి. చలో ఇక మీ నర్సయ్య తాత రానే వచ్చిండు. మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత. ఇవాళ ఏమున్నాయి, ఇవాళ ఏం ముచ్చట్లున్నాయి, ఏం శుద్ధులు ఉన్నాయి, ఇవాళ మరి ఇక కథ మతలం ఏందో ఇలా చెప్దా చూస్తూనే ఉంటుంది మన ఏఎన్ఎన్. చలో ముందుగా అలా మహాపత్రిక తీసుకుందాం. మహాపత్రికలో ఏముందయ్యా ఆయువన్న వార్త, భూరచ్చ, ఆ భూమితో ఊపిరి తీసుకోవాలని సర్కారు అడ్డుకునేందుకు విపక్షాల ఓరి 400 ఎకరాల చుట్టూ వివాదం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన అత్యవసర మంత్రివర్గ సమావేశం. విపక్షాల ఎత్తుగడలను తిప్పికొట్టాలని నిర్ణయం. భూమిలో డెవలప్మెంట్ పనులపై బీజేపీ ఆగ్రహం. కేంద్ర మంత్రులకు ఫిర్యాదులు. మైహోం విహంగకు బీఆర్ఎస్ 25 ఎకరాలు దొడ్డిదారిన కట్టబెట్టింది. ఇక గిది కథ. అయితే ఇప్పుడు మనము ఈ భూల పంచాది ఏందో ఒక్కసారి తెరలోపలికి పోతే రామా 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 ఓ దేవుడు నేనే ఇది ఇట్ట కాదు, ఒకటి పాయే అయితే ఇక చూస్తున్నారు. ఇక ఇప్పుడు పెద్ద మనిషి ఫామ్ హౌస్లో కూర్చొని రామా రావా రావా నువ్వు ఎట్ట చేస్తావో ఏం చేస్తావో కొడుకా కొడుకా, నేనైతే బలం చచ్చింది, రేపో మాపో రాజకీయాలకు ధన్యవాదాలు చెప్పి గుడ్ బై చెప్తా. రేపు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏలేది నువ్వే ఉంది కొడుకా, నువ్వు చేయబట్టి నేను చక్కదానాల సచివాలయాన్ని ఊరగొడితే వాస్తు బాగలేదని. ఇప్పుడు ఆగరకు వస్తారు కల్లా నేను ఏదో అనుకున్నా ఏమో అనుకున్నా, మన 10 ఏళ్ళ ఏమన్నా ఈ సుప్రీంకోర్టు తీర్పు ఇయ్యదాయే. ఏది ఈ గచ్చిబౌలిలో ఉన్న 400 ఎకరాలు సర్కారుదే అని నా అయ్యంలో ఇస్తే నేను ఎంత రామసక్కదనంగా ఉందిరా కొడుకో. ఇది కథ. మా అయ్యాంలో రాకపాయే, మా అయ్యాంలో సుప్రీంకోర్టు తీర్పు రాకపాయే, ఎంత పని అయిపోయే, ఎట్లయిపోయే, ఏం చేయదు ఎట్ట చేయదు అని ఇప్పుడు పెద్ద మనిషి కేసీరావు ఫామ్ హౌస్లో పండుకొని ఒకటే కాకి శోకం తీస్తున్నాడు. నుల్లా చూసిరా కొడుకు కోసం ఎంత బాధపడుతుండో. ఇక ఈ కొడుకు ఏం చేస్తుండయ్యా అంటే సుప్రీంకోర్టు అది 400 ఎకరాలు సర్కారు భూమి అని తీర్పు ఇచ్చినా ఈ కోజాగా ఏం చేస్తుంది, ఇక ఏదో పని ముంగటేసుకోవాలి కదా. ఇక గా రకంగా ఈ పని ముంగటేసుకొని ఈ విద్యార్థులకు ఉసిగొల్పి వాళ్ళకు ఖర్చులు రయాలి అన్నీ మంచిగా అందించి సరఫరా చేసి ఉరుకుర్రి అని లెగా మారో లెగా అని చూ అని ఉసిగొల్పుతుండ్రు. ఇక ఆ కోళ్ళాగలు రోడ్ల మీద ఆడికి ఈడికి తిప్పట్లాడుతుర్రు, తరుముతుర్రు. పోలీసు వాళ్ళ చేతుల్లో ఇక మరి బస్ ఎక్కి పోయి జైల్లో పోతుర్రు. రకరకాలుగా నడుస్తుంది కథ. అయితే ఇక ఒక్కసారి మనము నారచంద్రయ్య హయాంలో, గతంలో నారచంద్రయ్య హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు 534 ఎకరాలు 534 ఎకరాలు. అయితే ఇక్కడ ఏమైందయ్యా అంటే హెచ్సియు ఈ 534 ఎకరాలు సర్కారుకు ఇచ్చి ఈ హెచ్సియు వాళ్లకు 397 ఎకరాల భూమి ఏ రేఖలు చూపించింది బాదు ఎవరికి, హెచ్సియు వాళ్లకు. అయితే ఇక ఈ కథ ఇక ఇటు పోను అటు పోను ఇంట్లో బాగానే ఈ యూనివర్సిటీ పెద్ద మనిషి వీసీ సంతకాలు చేసిర్రు, రెవెన్యూ వాళ్ళు హద్దులు ఆల్మాల్ నాటి షెడ్డాపట అంతా చేసిర్రు. ఆఖరికి వస్తారు కల్లా ఈ యుద్ధం ఎక్కడ పడ్డదయ్యా అంటే ఈ ఐఎంజీ ఉంటుంది కదా, వీళ్లకు
ఇప్పుడు సర్కారు వాళ్ళకు వీళ్ళకు యుద్ధం అయింది. ఇప్పుడు ఈ జరుగుతున్న 400 ఎకరాల మీద ఈ భారత ఏదైతే ఒక కంపెనీ ఉందో ఈ కంపెనీకి సర్కారు యుద్ధం అవుతుంది. అయితే ఈ ఆటల కోసము కేటాయించింది అనేది ఒకప్పుడు జరిగిన ముచ్చట. అయితే ఇక వాళ్ళు ఏం వాడుకోకుండా అది అట్టే పక్కేసి పండబెట్టింది కాబట్టి ఇక ఇప్పుడు సర్కారు ఏం చేసింది, ఇక దాని మీద షెడ్డోపటో వ్యవహారం చేద్దామంటే వాళ్ళు ఏం చేసారు, కోర్టులు వేసారు. వాళ్ళయ్యే మొత్తానికి సుప్రీంకోర్టు సర్కారుదే అని తేడతెల్లం చేసారు. ఇదంతా అయిపోయింది. ఇక ఇప్పుడు ఎటనానా చేసి షెడ్డో పడ్డో తెలంగాణ సంసారాన్ని ఎల్లదీయాలి. అప్పుల షిప్ప చేతికిచ్చిపోయిండు కేసీరావు. మరి కేసీరావయ్య ఏం ఉద్దారకం చేసిండయ్యా గతంలో అంటే ఈ కోల్యాగా కూడా ఇక మైహోమ్ ఉందిగా, మైహోమ్ కోల్యాగా, ఈ మైహోమ్ కోల్యాగా కూడా 25 ఎకరాలు కట్టబెట్టిండట. వెనకటికి మంచిగా దానికి రోడ్డు కూడా చేసిండట. 25 ఎకరాలు కట్టబెట్టిండట ఈయనకు మైహోమ్ ఏదో మన విహంగో దానికి. ఇక ఈ కథ నడుస్తుంది. ఈ షెడ్డో పడ్డో ఈ సర్కారు ఏదైతే ఇప్పుడు 400 ఎకరాల ఈ భూమి ఉందో ఇలా ఈ పరిశ్రమలో కంపెనీలో షెడ్డనో పడ్డనో ఏదో ఒకటి చేసి జనాల సొమ్మే కదా, జనాల కోసమే ఏదో ఒక ఇచ్చేద్దాం అంటే ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కంకణం కట్టుకొని అమ్మ రేవంత్ రెడ్డి బతికిపోతట్టుండు, ఎట్లా బట్టగాల్చి మీదయ్యాలి. మరి సరే ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఏమన్నా మరి సుఖం పూసలయ్యా అంటే ఈ బీఆర్ఎస్ వాళ్ళ కడుపు చల్లకుండా కోకాపేట కానించి బుద్వేల్ హైదరాబాద్ చుట్టుపక్కల కోకాపేట భూములా అమ్ముకుండు ఎకరానికి 100 కోట్ల చొప్పున. బుద్వేలు భూములో కూడా అక్కడ ప్లాట్లు చేసి లేఅవుట్ చేసి కథం పట్టించిండు. హైదరాబాద్ చుట్టూతా ఈయన అమ్మని భూమే లేదు. రంగారెడ్డి జిల్లాను కూడా మొత్తం జరగబట్టిండు. ఎందుకంటే ఈ రాజధానికి పక్కపొంటి ఉన్న భూములకు మరి కోట్ల విలువ కదా, వీటి ఏడ కూడా లేకుండా చేసిండు. సుప్రీంకోర్టు వీళ్ళ ఆయాంలో కనుక ఇది తీర్పిస్తే ఈ 400 ఎకరాలు సర్కారు భూమే అని తీర్పిస్తే ఇది కూడా కథం పట్టించు ఎన్నడో. ఇక మరి వీళ్ళు శుద్ధపూసలా, వీళ్ళు సొక్కం పూసలా, వీళ్ళు భూములు జాగలు అమ్మలేదా అంటే ఇది యథార్థమా కాదా అనేది మీరు ఒక్కసారి గుండె మీద చేయి వేసుకొని ఆలోచించుకోవాలి. బీఆర్ఎస్ కోల్యాగలు కేసీరావయ్య, కేటీఆర్, హరీష్ రావు, కవితమ్మ ఇవాళ వాళ్ళకు తెలంగాణలో నువ్వు ఎక్కడ పోయినా వాళ్ళ బినామీలతోటి రామసక్కదనంగా వాళ్ళకు భూములు ఉంటాయి. ఎక్కడ పోయినా తెలంగాణలో ఎక్కడ పోయినా వాళ్ళ భూములు మరి అద్దల లెక్క తల మెరుస్తున్నాయి. వాళ్ళ భూములు అడుగున ఈ సర్కారు భూముల అమ్ముకొని పాపం పేదోనికి నిల్వ నీడ లేకుండా, గజం ప్లాట్ లేకుండా, ఇల్లు లేకుండా వాళ్ళు అన్నవో రామచంద్ర అంటుంటే ఇక మరి గతంలో బీఆర్ఎస్ కోల్యాగలు భూములను పొల్లు అమ్ముకున్నారు. ఇది అక్షరాల సత్యం కాదా? ఇది తెలంగాణ జనాలకు తెలియదా? ఇందిరమ్మ రాజ్యంలో ఇచ్చిన భూములకు కూడా మీరు ఎసరు పెట్టలేదా? పోలీసులతోటి అక్రమ అరెస్టులు చేయించి బెదిరించి అదిరించి మీరు సంతకాలు చేయించుకోలేదా? అప్పనంగా సర్కారు భూముల మొత్తం కథం పట్టియలేదా? ఇక మొన్న అంటుండే కేసీరావయ్య రైతు భరోసా మంచిగా వేసేది అంటే గిది కథ ఏడా? సర్కారు భూముల అమ్ముకొని సత్యనాశు వేసి దాచుకొని ఇక వీళ్ళు ఈ రకంగా తెలంగాణను భ్రష్టు పట్టించింది కాక మళ్ళీ ఇవాళ ఇగో రేవంత్ రెడ్డి ఏడ బతికిపోతాడు, రేవంత్ రెడ్డి షెడ్డో పడ్డో ఈ తెలంగాణ రాష్ట్ర రూపురేఖలు మార్చుదామని ముందు అడుగు వేస్తుంటే కొంకులు నరుకుతున్నాయి కోల్యాగలు. ఇక షెడ్డో పడ్డో వీళ్ళు సుప్రీంకోర్టులో జర బలమైన నోరుగల్ల న్యాయవాదులు పెట్టి ఇక మరి వాళ్ళు కొట్లాడి షెడ్డో పడ్డో సుప్రీంకోర్టుతోటి
న్యాయస్థానంతో న్యాయం పొందితే సర్కారు భూమి అని తేలిపిస్తే ఇక ఆఖరికి వస్తారు కల్లా ఈ కోల్యాగలు ఓ దిక్కు బీఆర్ఎస్ కోల్యాగలు ఇంకో దిక్కు బీజేపీ కోల్యాగలు. ఇక ఆనాడు ఈ బీఆర్ఎస్ కోల్యాగలు ఎలక్షన్ల ఫండ్ కూడా ఎలక్షన్లలో ఖర్చు పెట్టే ఫండ్ కూడా ఈ సర్కారు భూముల అమ్ముకొనే వీళ్ళు సంసారం వెళ్ళ తీసుకున్నారు. వీళ్ళు బయట దేశాలలో బగ్గ రూపాయలు దాచుకుండే కాదు, అడుగడుగున తెలంగాణలో నువ్వు ఎక్కడ పోయినా వీళ్ళ పాత్ర బ్రహ్మాండంగా ఉంటుంది. వీళ్ళ భూములు లేవనేది ఎక్కడ లేదు. తెలంగాణలో అంతటా వీళ్ళకు భూములు ఉన్నాయి. ఒక గసగుడి ఉద్దారకం చేసిర్రు. మళ్ళీ ఇప్పుడు ఏమన్నంటే రేవంత్ రెడ్డి ఇట చేస్తుండు, అది అట్ట చేస్తుండు, అది యూనివర్సిటీ భూమికి గిన్నెట తగులుతాడు అని వీళ్ళని వాళ్ళని ఊసిగొల్పి మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ హైకోర్టులో పెట్టారు. ఎట్టు పెట్టి రేవంత్ రెడ్డిని నెగలనీయొద్దు, రేవంత్ రెడ్డి కుర్చీని ఇర్రగొట్టాలి, రేవంత్ రెడ్డి మీదకి జనాలను ముసుగొల్పాలి, మనం ఏదో ఒకటి బట్ట కాల్చి మీదేయాలి. అయ్యయ్యయ్యయ్యయ్యో ఉత్త పుణ్యానికి 400 ఎకరాలు అప్పరంగా మింగుతుండట రేవంతం అయ్యా అని ఇది జనాలలో ప్రచారం చేయాలి. ఇది యూనివర్సిటీ భూమి అయితే పోరగాళ్ళు అడ్డం పడితే పోరగాళ్ళను 7 కాడికి అరెస్టులు చేపిస్తారు అని ఇది ఎల్చిపారగొట్టాలి. ఎట్టనైనా చేసి రేవంత్ సర్కారును బదునాం చెయ్యాలి అని కంకణం కట్టుకున్నారు ఎవరు? బీఆర్ఎస్లు బీజేపీ వాళ్ళు. ఇక ఇప్పుడు ఫామ్ హౌస్లో వండుకున్న పెదకోజాగా ఓ అమ్మాయికి రేపో మాపు వెళ్తుందేమో 27 తారీఖు నాడు సభ పెడుతుండట. ఇక రామా 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 మనం ఏదో అనుకుంటే ఏమో అయిపోయే రామా. మన 10 ఏళ్ల రాజ్యంలో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వకపోయే రామా. ఇప్పుడు రేవంతమయ్య వచ్చినాక ఈ 400 ఎకరాలు సర్కారుదే అని తీర్పు ఇచ్చే రామా. ఎట్ట చేద్దాం రామా, ఏం చేద్దాం రామా? ఓ రామయ్య, నువ్వు ఎట్ట చేస్తావో ఏమో బిడ్డ. మొత్తానికైతే రేవంత్ రెడ్డిని నెగలకుండా చెయ్యాలి. రేవంత్ రెడ్డి చేతికి ఈ 400 ఎకరాల భూమి పోకుండా చెయ్యాలి. ఆ ఖర్చులు బొరుసులు ఏదన్నా ఉంటే మనం దోసుకునే మస్తుకునేగా కొడుక, జర గయ్యాల ఖర్చు పెట్టు. షాయలకు బిస్కోట్లకు తిండికి తిప్పలకు ఆఖరికి వస్తాకల్లా దేనికైనా ఖర్చు పెట్టు. కానీ పోరగాళ్ళను ఊసిగొల్పు, షెడ్డో పడ్డో నువ్వు ప్రెస్ మీట్లు పెట్టు, పోరగాళ్ళను పిలిపి వాళ్ళతోటి మాట్లాడి ఆఖరికి వస్తాకల్లా మాత్రం నువ్వు గెలిచి నా కాడికి రావాలి అని ఇప్పుడు ఫామ్ హౌస్లో ఉన్న పెదకోళ్ళలాగా ఆర్డర్ చేసింది. ఇక అందుకనే కేటీ రాములు గీతాతంగం ముంగటేసుకుండు. మరి గతంలో సర్కారు భూములో అమ్మిన చరిత్ర ఎవరిదయ్యా అంటే ఇప్పుడు ఏం చెప్తారు జనాలు? అడుగున మొత్తం జల్లెడ పెట్టిన చరిత్ర, సర్కారు భూముల జల్లెడ పెట్టిన చరిత్ర కల్వకుంట్ల కుటుంబానిది. తెలంగాణలో అడుగున కనపడుతున్న భూములలో పాత్ర తెలంగాణ మన కల్వకుంట్ల కుటుంబానిది. ఎక్కడైనా వీళ్ళకి భూములు ఉన్నాయి, దాచుకొని అక్కడ ఫామ్ హౌజులు, వెంచర్లు, భూములు, జాగలు, తోటలు, మన్ను, మశాడం. పేదోనికైతే గంటెడు భూమి లేదు, ఉందామంటే కొంచెడు గుడిసె లేదు. ఇగో ఇది కథ. మళ్ళీ ఇప్పుడు ఏమన్నంటే రేవంత్ మింగుతుండు, రేవంత్ తింటుండు, రేవంత్ ఏదో చేస్తుండు. అది పరిశ్రమలు పెట్టి జీవనోపాధి కల్పిద్దాం పోరగాళ్ళకు పొటగాళ్ళకు, జనాల సొమ్ము జనాలకే వంచి పెడతా అనేది ఆయన తీసుకొస్తుంటే ఇక ఈ రకంగా ఈ కోళ్ళాగలు ఉసిగొలుపుతున్నాయి. చూడాలి మరి ఈ పంచాది ఎందాకపోతుంది ఏంది ఏం కథ. కానీ మొత్తానికైతే తెలంగాణ జనాలకు ఎరక కావాలి ఈ ముచ్చట, అసలైన ముచ్చట. ఇంకో బీఆర్ఎస్ సభ కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. పాలన వింతగా ఉంది, మార్పు కోరుకున్న రైతుల కళ్ళల్లో కన్నీళ్ళే. వరంగల్ నేతలతో కేసీఆర్ సంచలన కామెంట్స్. ఇక చూడు, మార్పు కోరుకున్న రైతుల కళ్ళల్లో కన్నీళ్ళే. నీ పాలనలో కన్నీళ్ళే లేవు, ఈయన పాలనలో
కన్నీళ్ళు లేవు పెద్ద మనిషి పాలనరా. అప్పనంగా 2018లో ఈ పెద్ద మనిషి ఏమన్నాడు, రైతులకు ఉచిత ఎరువులు ఇవ్వబోతున్నాను అనగానే ప్రగతి భవన్ల సపట్టు టట్ట టట్టన్ టట్ట టట్ట టట్టన్ టట్ట లొట 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 లొట. ఓహో అమ్మ ఏడ వండుకుంది మరి. రైతుల ఉచిత ఎరువులు వచ్చినాయా? ఉచిత ఎరువులు వచ్చినాయా? ఇచ్చిండా? వరి పెడితే ఊరే, వరి పెడితే ఊరే, మీ నాశనగారాన్ని మీరు కొని తెచ్చుకోకుర్రీ అన్నాడు. అన్నాడా లేదా? వరి పెడితే ఊరే, వరి పెట్టకుర్రీ, ఒడ్లు కొనే దిక్కు లేదు, ఒడ్లు కొనే నాదులు లేడు అని సర్కారు ఈయనదే. ఈయనేం చేసిండు అయ్యా, తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షాలు ధర్నాలు రాస్తారోకోలు చేసినట్టుగా వీళ్ళు అధికార పార్టీలో ఉండి ముఖ్యమంత్రి అయి ఉండి ఈ బీఆర్ఎస్ కోళ్ళే రోడ్ల మీదకి వచ్చి ఓట్లు కొనాలి, ఓట్లు కొనాలి, ఓట్లు కొనాలి. నువ్వు ధర్నా చేసే మొగోనివి గీడ చేస్తావా? ఢిల్లీలో చెయ్యి. ఏమయ్యా నేను గీ చేసినా నువ్వు కూడా గిజ్జేయి అని అన్నవా? అనలే. పోపలిచ్చి పప్పు కాసి ఈ రోడ్ల మీద ధర్నాలు రాస్తారోకలని పెడితే ఎర్ర టెండల జనాలు పాపం అయ్యో రామచంద్ర ఏంది గాచారము. ప్రపంచానికి ఊపిరి, సమాజానికి బువ్వ పెట్టే రైతన్న ఒడ్లు వండిస్తే కొనే దిక్కు లేకుండా రోడ్ల మీద ధర్నాలు చేస్తే ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఏమైపోవాలి, ఎట్లా ఏంది ఏం కథ. ఎండల తుక 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 ఉడికిర్రు ప్రయాణికులు. మళ్ళీ ఇప్పుడు ఏం సక్కన మార్పు కోరుకున్న రైతుల కళ్ళల్లో కన్నీళ్ళే. నువ్వేం చేసావా? 1500 ఎకరాలల్లా రామ సక్కదనంగా మంచిగా ఒరేసుకుండు, వరిసేలు పెట్టుకొని తమాషగా వడ్లు అమ్ముకుండు. అట్లు దోసుకున్న పైకము, ఇక్కడ దాచుకున్న పైకము, ఇక్కడ మందిని ముంచి మంది కొబ్బరి కేసరి పెట్టి ఆఖరకు వస్తారు కల్లా మార్పు కోరుకున్న రైతుల కళ్ళల్లో కన్నీళ్ళే అని మాట్లాడుతున్నావు. రైతుల కళ్ళల్లో కన్నీళ్ళు మీ హయాంలో ఏరులై పారినాయి. రైతుల కళ్ళల్లో కన్నీళ్ళు ఏరులై పారినాయి. ఇది అక్షరాల సత్యం కాదా? ఇప్పుడు ఈయనట కలవరిస్తుర్రట. ఇప్పుడు ఆయన అంటున్నాగా కేటీ రాములు అక్కడక్కడ మా అయ్యను కలవరిస్తుర్రు. ఇప్పుడు మా అయ్యను కలవరిస్తుర్రు. అందుకనే మరి షెడ్డో పడ్డో ఇప్పుడు ఈ బట్టగాల్చి కాంగ్రెస్ మీద వేస్తే ఇది ఆపితే 6 గ్యారెంటీల కథ అది ఇది ఇంకా కొంచెం ఎటమటం అవుతుంది. పైసలు లేని తెలంగాణ అవుతుంది, అప్పుల తెలంగాణ అవుతుంది, ఇంకిత ఆగమవుతుంది, పాతాళ లోకంలో పడిపోతుంది, రేవంత్ మీదకి మచ్చ వస్తుంది. అందుకనే రేవంతాన్ని లేవకుండా తొక్కాలంటే ఏం చేయాలి? ఈ యూనివర్సిటీ పోరగాళ్ళను ఉసిగొల్పాలి. ఏదో ఒకటి మీదేసుకొని బట్టగాల్చి మీదేసి నింద చేసి అది జనాలకు అరే అమ్మా కేసీరావు ఫామ్ హౌస్లో వండుకున్న కొడుకు బాగా దండలాడుతుండగా అనేది పేరు తీసుకురావాలి అనేది ఇప్పుడు వీళ్ళ ఉపాయం. అది కథ. ఎంత ముద్దుకుంది కథ. బీసీల మహాధర్నాకు రాహుల్ గాంధీ. ఢిల్లీలో తెలంగాణ బీసీ ఉద్యమం ధర్నాలో పాల్గొనేందుకు ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. ఢిల్లీ కేంద్రంగా రాజకీయాలు వేడెక్కాయి. హలో బీసీ చలో ఢిల్లీ అంటూ బీసీ సంఘాలు ఢిల్లీలో మహాధర్నాలకు పిలుపునివ్వగా లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఈ ఆందోళనకు హాజరవుతున్నారు. ఉదయం 9:30కు రాహుల్ ఈ ధర్నాలో పాల్గొంటారు. బీసీ మహాధర్నా నేపథ్యంలో తెలంగాణకు సంబంధించిన కీలక నేతలంతా ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సహా పలువురు మంత్రులు, పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ సహా ఎమ్మెల్యేలు ఢిల్లీ వెళ్లారు. బీసీలకు 42% రిజర్వేషన్లపై చారిత్రక బిల్లు పెట్టిన తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కోర్టులోకి నెట్టింది. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే వ్యూహంలో భాగంగా బుధవారం ఢిల్లీలో బీసీ సంఘాలు మహాధర్నాకు పిలుపునిచ్చినాయి. ఇది కథ. మొత్తానికి ఇప్పుడు బీసీ సంఘాల లీడర్లు, అన్ని సంఘాల లీడర్లు
దాదాపు ఇక ఒక 1500 మంది ఢిల్లీకి చేరుకున్నారు. బీసీ సంఘాల లీడర్లు, బీసీ సంఘాల నాయకులు, బీసీ సంఘాల కార్యకర్తలు ఒక 1500 మంది దాకా ఢిల్లీకి చేరుకున్నారు అనేది ఒక అంచనా వస్తుంది. ఇక దీనికి ఇక మరి దేశం వెలుపున కులగణన చేయాలి, రాజ్యాధికారం వైపున బీసీలను నడిపియాలి అని కలలుగన్న కంకణం కట్టుకున్న రాహుల్ గాంధీ ఇక మరి ఈ రకంగా దేశం వెలుపున కులగణన చేయాలి అని తెలంగాణ మొదలుపెట్టి ఇక తెలంగాణ కులగణన చేసి బీసీలకు 42% రిజర్వేషన్ను కల్పించాలని ఇక మరి తెలంగాణ అసెంబ్లీలో పురుడు పోసుకున్న ఈ బిల్లు ఇప్పుడు పార్లమెంటులో కుల్లగొట్టాలి. ఇక కుల్లగొడితే చిన్నగా ఆడుకుంటుంది ఇక అట్లా. ఇప్పుడు ఆ కుల్లగొట్టే టైంకు మరి బీజేపీ వాళ్ళ మద్దతు ఎట్లా ఉంటుంది? ఇక నిన్న ఓ కోయిలాగా అంటేనే ఉంది బీజేపీ భవన్లో. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అంటుండు, నేను పోయినాడికి ఏమంటుండయ్యా అంటే, మరి ఏం సారు మరి అసెంబ్లీలో నా బీసీ రిజర్వేషన్లు, అది బీసీలకు 42% రిజర్వేషను ఇక్కడ పురుడు పోసుకుంది, మరి అది పార్లమెంట్లో మరి అది కూడా పాస్ కావాలి కదా, మరి అక్కడ కుల్ల గుట్టాలి కదా, మరి మీరు మోడీని ఒప్పిస్తారా, మెప్పిస్తారా, షెడ్డో పడో వ్యవహారం చేస్తారా అంటే, ఇగో బీసీలల్లా ఈ ముస్లింలను ఎందుకు తీస్తలేరు, వీడనే మద్దతు ఇచ్చారు. ఓకే 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 బీసీలకు 42% రిజర్వేషన్లకు మేము ఓకే 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 అని ఓపలిచ్చి పప్పు కాసారు. ఇక ఆడి పోయే వరకనే ఇక ఇప్పుడు ఏమంటున్నారు అయ్యా అంటే, బీసీలల్లా ముస్లింలను కలిపిరు, బీసీల జాబితాలో ముస్లింలను కలిపిరు, ముస్లింలు ఎట్లా లెక్కుంటారు ఇలా అని మళ్ళీ ఇప్పుడు ఇదో అడ్డగాలు. అది ఎట్లయితుందో ఏం పోద్దో మొత్తానికి ఇది రాద్ధాంతమే అవుతట్టుందిలా. ఇగో గిది కథ కదే పిల్లగా నీళ్ళు ఇక్కడదే. రేపే మంత్రివర్గ విస్తరణ. అయ్యో రామా, వీటితో వచ్చింది కష్టం. రేపే 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 అని ఏం ఊరిస్తున్నారు ఈ మంత్రివర్గ విస్తరణ చల్లకుండా. అయితే ఇప్పుడు ఇంట్లో ఓ పెద్ద పొయ్యిలాగా ఇప్పుడు ఇలా పని కట్టుకొని కూర్చుంది. ఏంది రేపే మంత్రివర్గ విస్తరణ. పెద్ద కోయిలాగా ఇక కాంగ్రెస్ పార్టీలో కరువు కాలం చూసిన కోయిలాగా ఏమనుకొస్తుందయ్యా అంటే, షెటో పాటో మరి ఇప్పుడు హైదరాబాదు రంగారెడ్డి జిల్లాల నుంచి మంత్రులు లేరు, ముందుగాల గాళ్ళ మీద నజరు పెట్టుర్రి, గాళ్ళకు మంత్రి పదవి వచ్చేటట్టుగా చూడుర్రి అని ఒక ఉత్తరం కూడా పైకి రాసిండట. ఎవరయ్యా ఆయనే అంటే జానారెడ్డి. లేనిపోని కయ్యాలు పుడతాయి పార్టీలా. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో కచ్చపెచ్చ వ్యవహారం అనేది మరి ఆడాడ గుసగుస బయటికి పోతుంది. వద్దు, ఈ తీట పంచాయతీలు వద్దు, రంగారెడ్డి హైదరాబాదు ఈ జిల్లాలకు మంత్రులు లేరు, అందుకనే జర్ర ముందుగాల వీళ్ళ మీద నజరు పెట్టుర్రి అనేది మరి పెద్ద కోయిలాగా జానారెడ్డి కోయిలాగా ఉత్తరం రాసిందట పైకి. ఇక మరి అది ఏమవుతుందో ఏం కథో కానీ మొత్తానికైతే రాజగోపాల్ రెడ్డికి రంగారెడ్డి జిల్లా గండం. శ్రీహరి, వివేక్, సుదర్శన్ రెడ్డి ఖరారు. ఇది ముదిరాజు కోయిలాగా వాకిటి శ్రీహరి, వివేకు ఇక ఇది ఆదిలాబాద్ కోయిలాగా, సుదర్శన్ రెడ్డి ఇది బోధన్ కోయిలాగా. ఇక వీటికి వస్తట్టుగా జర్ర గుసగుస వినపడుతుంది. రాజగోపాల్ రెడ్డి లేదా రంగారెడ్డి నేతల్లో ఒకరికే ఛాన్స్. ఇప్పటికే రెడ్ల రాజ్యం రెడ్లకే ఉన్నాయి పదవులు అంటే అదొక బదనం. మళ్ళా పోతే కోమటిరెడ్డి ఇంట్లో 2 పదవులు, కథ బాగానే ఉంది. ఎవరు 2 పదవులు ఎట్లా ఇస్తాం ఒక్క ఇంట్లో అనేది ఇప్పుడు అది కొంత గుసగుస. ఇక మరి పలువురి శాఖల్లో కూడా మార్పులు చేర్పులు కూడా జరగబోతున్నాయట. ఒక్కొక్కరి దగ్గర 2-3 శాఖలు ఉన్నాయి. ఒక్కొక్కరి దగ్గర 2-3 శాఖలు ఉన్నాయి కాబట్టి అందులో ఏ శాఖ ఉంచాలి, ఏ శాఖ గుంజాలి, మళ్ళీ అది ఎవరికి ఇవ్వాలి,
ఈ శాఖలలో కూడా మార్పు జరుగుతుందట. మొత్తానికి ఇక జానారెడ్డి మరి ఉత్తరం పైకి రాసిండు కాబట్టి ఇక మరి ఉత్తరంలో అసలు ఏంది ఏం కథ, ఎవరికి రాబోతున్నాయి మంత్రి పదవులు అనేది కూడా మరి జరంతా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఏమో రేవంతమయ్య మాట ఇచ్చే బువ్వ తినుకుంటా మళ్ళా నువ్వు పార్లమెంటు ఎలక్షన్లల్లో ఈ చామల కిరాన్ని జర్ర పైకి గుంజుకొచ్చినావంటే నువ్వు ఏదంటే అదే పో అని మాట ఇచ్చి బువ్వ తినుకుంటా. ఎట్లా నేను ఇప్పుడు ఈ బువ్వ తినుకుంటా మాట ఇస్తే మరి రాజగోపాల్ రెడ్డికి ఏదన్నా పదవి ఇవ్వాలన్నా అంటే ఒక్కించే 2 పదవులా అనేది మళ్ళీ ఓ పక్కంగా. ఇక జానారెడ్డి ఏమో లేదు లేదు జర్ర మనం ఆచితూచి అడుగేయాలి, పుసుక్కున తొందరపడి అడిగేసి బోర్ల పడొద్దు అని ఇప్పుడు జానారెడ్డి పైకి నేరుగా ఉత్తరం పంపిండట. ఏమవుతుందో ఏం కదో ఈ మంత్రివర్గ విస్తరణ. ఇక ఇది రేపు మాపు రేపు మాపు రేపు మాపు అని పాపం వీళ్ళకు నిద్ర పడతలేదు, ఈ కోయిలాగలకు నిద్ర వస్తలేదు. ఇంక ఎట్లేద్దో ఏం కథో. అబ్బా నీ ఘోరం పాడైపోను గారా. మయన్మార్లో ఆగని మృత్యుఘోష, 2700 దాటిన మరణాలు, ఇంకా తేలని లెక్కలు. బాబా 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 ఏం చెప్పాలను ఎట్లా చెప్పాలను రాను రాను మరి కలియుగం ఉంటుందా కథమైపోతుందా? పోతట్టే ఉంది. మయన్మార్ భూకంప మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. భూకంపం సంభవించిన ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా సాగుతుంది. శిథిలాలను తొలగించిన కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. ఇప్పటి వరకు 2719 మంది మృతదేహాలను వెలికితీశారు. స్థానిక మీడియా తాజాగా ఈ విషయాన్ని వెల్లడించింది. మృతుల్లో 5 ఏళ్లలోపు చిన్నారులు 50 మంది ఉన్నారని తెలిపింది. మరో 4521 మంది గాయపడ్డారని, ఇంకో 441 మంది ఆచూకీ లభ్యం కావాల్సి ఉందని పేర్కొంది. మొత్తానికి ఇవాళ ఆగమాగం జగన్నాథం అయిపోయిందిలా థాయిలాండ్ కథ. మయన్మార్లో ఏదో మాయరోగం వచ్చినట్టే వెనకడికి గత్తలు వచ్చినట్టు భూకంపం వచ్చి మొత్తం 100 కాదు 1000 మంది ఇలా నేలమట్టం అయిపోయారు. బూరచ్చ ఎలా కడతా ఇది. ఇగో దగ్గరికి వచ్చింది చూడు కథ. తెలంగాణలో 4 రోజుల పాటు వర్షాలు, ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం, ధోని ప్రభావంతో వాతావరణంలో మార్పులు. రాగల 4 రోజుల పాటు తెలంగాణలో పలుచోట్ల వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాదు వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ద్రోణి ప్రభావం కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. వచ్చే 4 రోజులు క్రమంగా 2 నుంచి 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని చెప్పింది. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వికారాబాదు, మహబూబ్నగర్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలో వడగళ్ళు కురుస్తాయని హెచ్చరించింది. జనాలు ఇక ఎందుకంటే ఇక రేపో మాపో 6 వారం కష్టపడి కంటికి రెప్పోలే పంటను కాపాడుకొని మాయ రోగాలు వస్తే పాపం మీరు అవస్థ తీసుకుంటా మందులు కొట్టుకుంటా పంట చేని పసిపిల్ల లెక్క కాపాడుకుంటా ఇక మరి రేపో మాపో తీరా మూతికాడికి వచ్చిన పంటను చేతులారా మీరు మరి ఇది చేసుకోకూడదు. ఎందుకంటే వానలు ఉన్నాయట, జర్ర ఈ వానలు కనిపెట్టుకొని మీరు మెదులేరు. ఇక మరి ఈ వడగళ్ళ వానట పుసుక్కున అయిన వర్షంలు ఉంటే మాత్రం దెబ్బ కోసుకునే ప్రయత్నం చేసుకొని, ఈ వడగళ్ళు వడన అంటే ఆ ఉన్న ఇత్తులు మొత్తం నేలమట్టం అవుతాయి. మళ్ళీ ఆగమాగం జగన్నాథం లబోదిబో ఇదే పని. జర వానలు ఉన్నాయట, జర ఈ వానల కథ జర్ర ఇప్పుడు తెలంగాణలో 4 రోజుల పాటు వర్షాలు, జర్ర అయిన వర్షాలు మాత్రం కోసుకొని గడ్డ మీద తీసుకొచ్చే వ్యవహారం చేసుకోరి.
లేకపోతే ఆగమవుతారు. ఇదేంది పేదలకు పట్టాభిషేకం, పేదరికం నిర్మూలన దిశగా నారా లోకేష్ అడుగులు, ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీ అమలు చేస్తున్నాం, నెరవేరుతున్న మంగళగిరి పేదల దశాబ్దాల కళ, మొదటి దశలో 3000 పట్టాల పంపిణీకి రంగం సిద్ధం, మన ఇల్లు మన లోకేష్ పేరుతో ఏప్రిల్ 3 నుండి పట్టాలు పంపిణీ. అయ్యా జై 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 జర మంచిగా చెయ్యి, ఇక లేకపోతే మళ్ళీ కర్రు కాల్చి ఎర్రగా వాత పెట్టగాల. ఇక మరి అధికారం చేతిలో ఉందని మళ్ళీ ఏదో రెడ్ బుక్ ఆ బుక్ ఈ బుక్ అని మళ్ళీ నువ్వు వచ్చినానికి గీతలు గీసి అది ఇది తరిమితే ఎటు కూడా అధికారం చేతిలో ఉందని తిప్పట్లాడి అక్రమంగా కేసులు అది ఇది బనాయిస్తే మాత్రము మళ్ళీ కథ మొదటికి వస్తుంది. జర్ర ఆలోచన చేసుకోవాలి. అధికారం చేతిలో ఉందని విర్ర వీగితే కథ ఏడికి వస్తుంది. జనాలకు అన్నిటికీ మళ్ళీ జనాల తీర్పులో మీరు కొట్టుకపోవద్దంటే జర ఇచ్చిన హామీలు అవి సూపర్ 6 ఏంది, ఆ కథ ఏంది, ఈ కథ ఏంది, ఇవన్నీ జర నెరవేర్చుడు. లేకపోతే రాను రాను మళ్ళీ దోషితుల గాశారంలో మీరు పడిపోవద్దు. చలో, మోదీ తర్వాత యోగినే ప్రధాని రిటైర్మెంట్ ప్రచారంపై స్పందించిన యోగి, రాజకీయం నా ఫైల్ టైం కాదు, నేను కేవలం యోగినే. అమ్మో, అగో మనం వెళ్ళాక అనుకున్నాం కదా పెద్ద మనిషి జానారెడ్డి. సరే ఇది పక్కకు పెడితే దా చూసినారులో బట్టి చెప్పిన వట్టి ముచ్చట, బట్టిది మొత్తం వట్టి ముచ్చటేనట. సరే, ఈ కోయిలాగలు ఏ వాంబయం వెళ్ళబోసుకుని ఒకసారి చూద్దాం. 1969లో యూనివర్సిటీకి 2253 ఎకరాలు కేటాయింపు, భూమి హక్కు పత్రాలు అప్పగించకుండా కాంగ్రెస్ మోసం, వర్సిటీ భూములను పంచిపెట్టిన ఉమ్మడి రాష్ట్ర పాలకులు, పరాకాష్ఠగా నాటి చంద్రబాబు ప్రభుత్వం భూపందేరం, 400 ఎకరాలను ఐఎంజీ భారత్కు అప్పగించిన బాబు, ఆనాడే వ్యతిరేకిస్తూ సెంట్రల్ వర్సిటీ విద్యార్థుల ఆందోళన, దీంతో గోపన్పల్లిలో 397 ఎకరాల వర్సిటీకి అప్పగింత, అందులో 306 ఎకరాలు లాక్కున్న మన్మోహన్ సర్కారు. ఇక వర్సిటీకి ఇచ్చిన భూమి ఏదని ప్రశ్నిస్తున్న విద్యార్థులు. ఇప్పుడు ఇదేంది ఇక్కడ ఏదో అనే కదా ఐఎంజీ. ఇప్పుడు ఈ ఐఎంజీకి సర్కారుకు యుద్ధం నడుస్తుంది. ఆయన బిల్లీరావు ఎవరో ఆయన బిల్లీరావుకు సర్కారుకు యుద్ధం నడుస్తుంది సుప్రీంకోర్టులో. మరి రెవెన్యూ శాఖ వాళ్ళు నిర్ధారణ చేసిరు, అద్దురాలు నాటిరు, ఇది సర్కారు భూమే అని. ఇక్కడ వీసీ కూడా అప్పుడు ఆనాడు ఉన్న వీసీ కూడా ఇది బాదు మార్చుకుందామన్నట్టుగా సర్కారుకు వీళ్ళు ఇది ఒప్పజెప్పినట్టుగా మళ్ళీ వీళ్ళు సర్కారు వీళ్ళకు వేరే కాడ చూపించినట్టుగా కాగితాలు రాసుకోరు, కత్పాలు రాసుకోరు. యూనివర్సిటీ వీసీ కూడా అంత తేటగా రాసుకొని మరి ఊకనే పంచిపెట్టరు కదా, ఊకనే ఇయ్యరు కదా, సంతకాలు చేసుకోరు. అంతా అయిపోయింది, కథ వీళ్ళకి ఒడిచిపోయింది దాని ముచ్చట. మరి ఈ యూనివర్సిటీ వాళ్ళు ఈ ఐఎంజీ బిల్లీరావు మీద సర్కారు ఫైట్ చేస్తుంటే యూనివర్సిటీ వాళ్ళు ఎందుకు కన్ను మూసుకున్నారు? అట్టెట్టా ఈ భూమి మాదే అని ఎందుకు వీళ్ళు కోర్టుకి ఎక్కలేదు? ఇది అసలైన పాయింట్. మరి ఇప్పుడు ఎవరిది వట్టి ముచ్చట? బట్టి చెప్పిన వట్టి ముచ్చట అని ఇప్పుడు నమస్తే తెలంగాణ వాళ్ళు రాసుకొచ్చారు. నిజమే అనుకుందాం. మరి బిల్లీరావు మీద వీళ్ళు ఎందుకు ఫైట్ చేస్తలేరు, ఎందుకు పోరాటం చేస్తలేరు, కోర్టుకు ఎందుకు పోలేదు ఈ యూనివర్సిటీ వాళ్ళు, హెచ్సియు వాళ్ళు? అంటే ఇక్కడ ఏం డ్రామా నడుస్తుంది అంటే కేటీ రాములు డ్రామా. ఇది కేటీ రాములు డ్రామా. యూనివర్సిటీ వాళ్ళకు సంబంధమే లేదు. యూనివర్సిటీ వాళ్ళదే భూమి అయితే యూనివర్సిటీ వాళ్ళకు దీని మీద హక్కు ఉంటే ఎందుకు పోరాడతలేరు, కోర్టు మెట్లు ఎందుకు ఎక్కలేదు అనేది ఇప్పుడు యావత్ తెలంగాణ సమాజం ఆలోచన చేస్తున్నది. వీళ్ళకు గింత మటు కూడా సోయి లేదంటే ఏం చెప్పాలిగా? ఏమన్నా గింతనన్నా సోయి.
మనము ఇప్పుడు సర్కారు మీద బట్టగాల్చి మీదేస్తే రేపు పొద్దుగాల మన జనాలు మరలబడతారో తిరగబడతారో ఏమంటారో ఏం కథో ఎన్ని శాపనార్థాలు ఏం కథో రేపు అనేది వీళ్ళకు జరనన్న సోయి ఉన్నదా? యూనివర్సిటీ వాళ్ళకు భూమి మీద హక్కు ఉంటే ఈ 400 ఎకరాలు మాయే అనుకున్నోళ్ళు కోర్టు మెట్టు ఎందుకు ఎక్కలేదు, కోట్ల ఎందుకు వేయలేదు, కోట్ల వీరు ఎందుకు పోరాటం చేస్తలేరు? కూలి పని చేసుకుంటాడు అసలు ఆలోచన చేస్తాడు ఈ ముచ్చట మీద. ఇప్పుడు మరి ఎవరిదే ఒట్టి ముచ్చట? బట్టి చెప్పిన మాట ఒట్టి ముచ్చట అని చెప్పుకొస్తారు. ఇప్పుడు ఒట్టి ముచ్చట ఎవరిదైంది? గిది ఈ రకంగా బట్టగాల్చి మీదేసి నిందలు పోపి ఇక ఈ రకంగా వీళ్ళు సర్కారును బదనాం చేయాలి. సర్కారు ఈ ఈ 400 ఎకరాల పేరు మీద మరి ఇక జీవనోపాధి ఉద్యోగాలు నౌకర్లు దాన్ని చేసి ఇచ్చేస్తట్టుర్రు, రేవంతమయ్యే బతికి బయటపడతట్టుండని ఇక ఈ రకంగా వాళ్ళు పగబట్టారు. జర్మనీ విద్యార్థినిపై లైంగిక దాడి. హైదరాబాదు నడిబొడ్డున మరో ఘోరం. కూరగాయల మార్కెట్ చూపిస్తానని కారులో లిఫ్ట్. నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి యువతిపై లైంగిక దాడి. కామాంధుడిని అరెస్టు చేసిన రాచకొండ పోలీస్. బాబా ఏందో ఏమో ఈ కలికాలం చల్లకుండా అడుగడుగున రోజు ఇదే పని. ఇక ఏ చట్టాలు వచ్చినా అసలు ఏ శిక్షలు చేసినా ఇది మాత్రం మాంతలేరు నరలోకం. ఎంఎంటీఎస్ రైలులో జరిగిన ఘోరాన్ని మరవక ముందే హైదరాబాదులో మరో లైంగిక దాడి ఘటన చోటు చేసుకున్నది. కూరగాయల మార్కెట్లు చూపిస్తానంటూ నమ్మించి కారులో లిఫ్ట్ ఇచ్చిన ఓ కామాంధుడు విదేశీ యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం మీర్పేటకు చెందిన మంగళగిరి భరత్ చంద్ర చౌదరి ఇటలీలోని మెస్సినా యూనివర్సిటీలో చదువుతున్నాడు. జర్మనీకి చెందిన అతని స్నేహితులు బాధిత యువతి మరో యువకుడు మాక్సిమిలన్ కియువాన్లీలు ఇటీవల హైదరాబాద్కు వచ్చారు. సరే ఇక అక్కడ ఈ పిల్లగాడు జర్మనీకి పోతే ఇక అక్కడ దోస్తాల పోయారు, వాళ్ళు ఇక్కడ వచ్చారు షెడ్డో పడ్డో. ఇదైతే వీడు ఇక అంటారు చూడు, నేను లిఫ్ట్ ఇస్తా అని న్యాయంగా కార్లు తీసుకుపోయి కూరగాయల మార్కెట్ చూపిస్తా అని గింత కామానికి దిగబడ్డాడంటే ఏం చెప్పాలరా దేవుడా. ఇక రా జ్యోతి. ఇక ఈయన ఒకటే పని పెట్టిండు, మినాయింపులు లేవు, ప్రతీకార సుంకాలకు వేలయ్యింది, అన్ని దేశాలపైన విధిస్తాం. అధ్యక్షుడు ట్రంప్ దీనిపై నేడు ఒక ప్రకటన చేస్తారు. మా వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ 100% సుంకాలు కెనడా, జపాన్, EU దేశాలు భారీగా విధిస్తున్నాయి. తీవ్ర పదజాలంతో ధ్వజమెత్తిన వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ. నా వ్యూహం సరైనదే. సుంకాన్ని EU 2.5% తగ్గించింది. భారత్కు కూడా సిద్ధమైంది. మరిన్ని దేశాలు అదే దారిలో. ఈ ట్రంప్ ఏదో అనుకుంటుండు, నేను సుంకాల మొగోని, నేను టారిఫ్ల మొగోని, నేను ఏదో చేస్తా, ఏదో ఉద్ధరిస్తా అదే అనుకుంటుండు. కానీ మరి ఆఖరికి వస్తారకల్లా అధిక తెలివి ఏడికి దారి తీస్తుంది గది. ఇక ఈయన అధికారం రాకముందుకే చట్టసభల మీదకి పోరగాలను ఉసుగొల్పి దాడి చేయించిండు. ఇక అధికారం వచ్చినాక నీ దండం పెట్టి మూత మోగిస్తుండు, మొత్తం మధ్యలో మూత మోగిస్తుండు. ఇక ఈ సుంకాలు గింకాలని ఈ సుంకాల పేరు మీద ఆఖరికి వస్తారకల్లా ఈయనకు సున్నమే గతేటట్టుంది మొత్తానికి. ఇక ఈయన ఇప్పుడు బయట దేశాలతోటి బాగానే పంచాయతీ కొనుక్కుంటుండు. ఇక ఏమన్నంటే సుంకాలు ఇక చూడాలి మరి ఈ సుంకాల పంచాయతీ రేపు మోడీని ఏడ నిలబెడుతుందో ఏం కథ అనేది ముందు చూద్దాం. మార్కెట్లో ట్రంప్ కంపం, భారీ నష్టాలతో 2025-26 ఆర్థిక సంవత్సరం ప్రారంభం. భారీ నష్టాలతో 25-26 ఆర్థిక సంవత్సరం ప్రారంభం. సెన్సెక్స్ 1390 పాయింట్లు పతనం. ఇక ఈయన చేయబెట్టి ఈ రామసక్కని మొగోడు చేయబెట్టి బంగారం ధర కూడా విడిగా
కొండకి కూర్చుంది బంగారం ధర. సన్నబియ్యం నల్గొండ జిల్లా కనగల్ మండలం జి ఎడవల్లిలో సన్నబియ్యం లబ్ధిదారుల సంతోషం. ఓ అమ్మ, వీళ్ళ సంతోషమే కాదుగా. ఓ ఎల్లాక తెచ్చుకున్నా అదే సన్నబియ్యం తెచ్చుకుంటుగా. అబ్బా, కానీ పోయిన దాపా నేను అమ్ముకొని పాడు చేసినా కానీ ఇక దొడ్డు బియ్యం చల్లకుండా దొడ్డు బియ్యం రాశికి రాకుండా రంగానికి రాకుండా అవుతున్నాయి అని మా ఆయన ముక్కిరిస్తుండు దొడ్డు బియ్యం తినమంటే. అందుకనే ఇక మరి సన్నబియ్యం వచ్చిందాక సన్నబియ్యంతో మంచిగా చక్కదనంగా తింటున్నామని ఇక చూడు ఎట్లా ముచ్చట పెట్టుకుంటుర్రో. ఎంత ముద్దుకునే సన్నబియ్యం కడుపు చల్లకుండా, రేవంతమే కడుపు చల్లకుండా సన్నబియ్యం బాగానే ఇచ్చిండు. ఇక ఇప్పుడు పల్లెల్లో సన్నబియ్యం పండుగ మోత మోగుతుంది. ఇక దొడ్డు బియ్యం ఒక అమ్మ దోశ, ఒక అమ్మ ఇడ్లీ, ఇక దానికో దీనికో ఎవరో ఒకరు నూటికి ముచ్చో ఎవరో ఒకరు వాడిరు. కానీ దాదాపుగా ఇది మొత్తం దందా, రేషన్ బియ్యం దందా. కానీ ఇప్పుడు ఆ దళారులు ఎంత ఏడుస్తుర్రో. అయ్యో రేవంతు ఎంత పని చేసేవి, మా పొట్ట కొడితివి, మేము ఇంతగానము బ్లాకులా మంచిగా దంద చేసుకునేది దొడ్డు బియ్యంతో రేషన్ బియ్యంతో ఎంత పని చేసి రేవంతము అని ఇప్పుడు ఎంత ఆడిపోసుకుంటుర్రో ముఖ్యమంత్రిని ఇప్పుడు ఈ దళారీలు బ్రోకర్ గాళ్ళు. మొత్తానికైతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన పంపిణీ. ఉదయం నుంచే బారులు తీరిన లబ్ధిదారులు ఇక ఊకుంటారు. సన్నబియ్యమాట ఉరుకుర్రో, అయిపోగాల వామ్మో, మళ్ళీ పుసుక్కున్న సన్నబియ్యం అయిపోతే మళ్ళీ దొడ్డు బియ్యం ఇవ్వగాల అంటే ఈ రకంగా వాళ్ళ ఆత్రత. తొలి రోజు బియ్యం తీసుకున్న 8.30 లక్షల మంది 18,000 మెట్రిక్ టన్నుల బియ్యం అందజేత. పలు చోట్ల పాల్గొన్న ప్రజాప్రతినిధులు. రేషన్ షాపులకు చేరిన 1,00,000 టన్నుల బియ్యం. మరో 2 రోజుల్లో మిగిలిన బియ్యం సరఫరా. రేషన్ షాపుల్లో సన్న బియ్యం సంబరం మొదలయ్యింది. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల సన్న బియ్యం పంపిణీ ప్రారంభమైంది. మొత్తానికి సన్నబియ్యం పండుగ మోదమోగుతుంది. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, చోటామోటా నాయకులు, ఇక మరి నిరుపేదలకు రేషన్ కార్డు కలిగిన అరువులకు సన్నబియ్యం ఇచ్చి రామసక్కని పండుగ చేసుకుంటున్నారు పల్లెలలో. సన్నబియ్యం ద్వారా రేవంతమయ్యా నీ దయ వల్ల మేము కడుపు నిండా తినే రోజులు వచ్చినాయి అని పబ్బది పడుతున్నారు అట. మొత్తానికి ఇక ఇప్పుడు ఏ ఊళ్ళో చూసినా సన్నబియ్యం. ఇప్పుడు దీని మీదనే చర్చ మధ్యలో మొత్తం మోగుతుందిలా. ఇక గిది ఇక మీ నర్సయ్య తాత పట్టుకొచ్చిన వార్తలు గియ్యి. రేపు పొద్దుగాల మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు దాకా మీరు ఏం చేయాలి, చూస్తూనే ఉండాలి. నేను ఉంటా శనార్థి. నమస్తే.